క్రిప్టో కరెన్సీకి మరలా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. 2009లో ఎప్పుడైతే బిట్ కాయిన్ మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి క్రిప్టో కరెన్సీ మీద అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. 2009 ముందు పెద్దగా ఎవరికి ఈ క్రిప్టో కరెన్సీ గురించి పెద్దగా అవగాహన లేదు. జపాన్కు చెందిన ఒక ముసుగు వీరుడు ఈ బిట్ కాయిన్ తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేశాడు. దీనికి ప్రత్యేకంగా ఒక నియంత్రణ వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. ఆ బిట్ కాయిన్ $2 నుంచి మొదలై నేడు $1,00,000 దాటిపోయింది. ఒక్క బిట్ కాయిన్ వాల్యూ $1,00,000 అంటే 86 లక్షల రూపాయలకు చేరింది. ఎందుకంటే మార్కెట్లో బిట్ కాయిన్ మైనింగ్ జరుగుతూ ఉంటుంది, కానీ బిట్ కాయిన్లు పెద్దగా పెరగవు. మరికొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఆ బిట్ కాయిన్స్ మైనింగ్ కూడా ఆగిపోతుంది. బిట్ కాయిన్లో అనేక రకాలు తర్వాత ఉద్భవించిన ఈ బిట్ కాయిన్ మాత్రం క్రాస్ చేసిన బిట్ కాయిన్ మరొకటి రాలేదు. రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఈ బిట్ కాయిన్ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి ప్రకటించాడు. అనేక దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి బిట్ కాయిన్ మీద. నియంత్రణ వ్యవస్థ లేదు, ఎక్కడి నుంచి పనిచేస్తుందో తెలియదు. ఏదో ఒక రోజు సాఫ్ట్వేర్లో ఎర్ర వచ్చింది, మీ డబ్బంతా ఎగిరిపోయిందన్నా కూడా చేయగలిగింది ఏం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం బిట్ కాయినే నాకు కావాలి, ఈ క్రిప్టో కరెన్సీనే ప్రోత్సహిస్తాను అని ప్రకటన చేయడంతో ఇక బిట్ కాయిన్ వాల్యూ పరుగులు తీస్తూ ఉంది. అనేక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ట్రంప్ అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెద్ద ఎత్తున బిట్ కాయిన్స్ కొనుగోలు చేసి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 3 నెలల్లోనే $80,000 నుంచి $1,00,000 దాటిపోయింది బిట్ కాయిన్. రాబోయే రోజుల్లో ఇది మరింత ముందుకే వెళ్ళుద్ది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే ఈ క్రిప్టో కరెన్సీ నీకు అదుపు చేయడం ఎవడి వల్ల కాదు. రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో జనాల్ని ముంచుతుందా, ముందుకు తీసుకెళ్తుందా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఈ క్రిప్టో కరెన్సీ మీద, బిట్ కాయిన్ల మీద మీ అభిప్రాయాలు, మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.